ఎవరు గెలుస్తారు అనుకుంటారు? మమ్మల్ని ఎందుకు చేస్తారు భయ్? ఆ? ఎవరు చేస్తారని చెప్పలేము సార్, మన చేతిలో ఏముందని. బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది, మధ్య అంతే. బీఆర్ఎస్ చూసుకుంటే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అయితే ఉన్నారు. అసలు ఎంత అవిధి చేసిర్రు, ఏం చేసిర్రు, స్కామ్లు ఉన్నాయి కదా. వాళ్ళు ఓటు ఎట్లా అడుగుతారు? సర్పంచ్లకు రూపాయి ఫండ్ ఇవ్వలేదు, చచ్చిపోయినా మళ్ళీ చూడలేదు. ఇప్పటి వరకు 25 లక్షలు రావాలి ఊరికి. ఢిల్లీకి పోతారని మరి ఆమె ఎందుకు పోయింది ఢిల్లీ? కాంగ్రెస్ వాళ్ళనేమో ఢిల్లీకి పోతారు అంటారు, మరి ఈమె ఎందుకు పోయింది ఢిల్లీకి? లిక్కర్ స్కామ్గా ఏంది? అన్ని సంసారాన్ని ఆగం ఉంది, ఏముందని చెప్పు. విశ్వేశ్వర రెడ్డి గురించి ఏం చెప్తారు? విశ్వేశ్వరరెడ్డి అంటే ఇక ఆయన రెండు మధ్యన ఉంటది, ఎవరి అదృష్టం వాళ్ళది అంతే. బస్. రంజిత్ రెడ్డి గతంలో అయితే మీకు అయితే ఎంపీగా ఉన్నారు, ఆయన చేసిన అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి? ఏం చేసిండు? మాకు అభివృద్ధి పనులు అయితే పెద్దగా ఏమన్నా అవునా కాదా చెప్పు. చెప్పిన వాళ్ళు చేశారు, మాకైతే ఫండ్స్ ఏమి ఇవ్వలేదు, చేయలేదు. నాకు 25 లక్షలు బాకీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కదా, అంత నాకు ఓటే అసలే. నేను సర్పంచ్, ఎవరు దానికి ఏం చెప్పలేమి కాదు. రంజిత్ రెడ్డి మొన్నదాకా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో ఉంది కదా, మనిషి మారితే పార్టీ అయితే ఉంది కదా. ఎట్లా అంటారు? పార్టీ మారిండు మొత్తానికి, మొన్నదాకా బీఆర్ఎస్ ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయాడు, ఎట్లా చూడొస్తుంది? గెలుపుకి ఏముంది సార్, ఎవరి చేతిలో ఏముందని గెలుస్తాడు. రంజిత్ రెడ్డి గెలవచ్చు.